ఒక అద్భుతమైనటువంటి మహారాష్ట్ర యాత్రకు యానం నుంచి హైదరాబాద్ మీదుగా మాఘమాసంలో యాత్రను ప్రారంభించడమైనది. నేను నా పత్ని, మా అత్తయ్య గారు, మా వదిన గారు కారులో ప్రమాదం 3000 కిలోమీటర్లు 6 రోజులు యాత్ర చేయడం జరిగింది. తొలిగా శివాజీ మహారాజు వారి ఛత్రపతి శివాజీ మహారాజు వారి కులదైవమైనటువంటి మా శ్రీ తులజా భవాని దర్శనం చేసుకోవడం జరిగింది. తులజా అనగా తులసి నుంచి ఉద్భవించింది. అటువంటి తులసి నుంచి ఉద్భవించినటువంటి భవానీ మాత. ఈ ఊరు తుల్జాపూర్ మహారాష్ట్ర. కారు దిగిన తర్వాత లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. షాపింగ్ సముదాయాలు చక్కగా సామాన్లు, అలంకరణ సామాన్లు, పూజా సామాన్లు వగేరాన్ని కనుకోవచ్చు. ఇంకో కోట బురుజుల ఉన్నటువంటి అదిగో అమ్మవారి గుడి, అద్భుతమైన సకల బాగా కళాకృతులతో చాలా 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 అద్భుతంగా అమ్మవారి దివ్య సుందర మనోహర రూపం చాలా గొప్పగా ఉంటుంది. అక్కడి పూజారులు చక్కగా 500 రూపాయలు దంపతులకి దర్శనం చేసి వారి సంభావన వారి. నెక్స్ట్ మేము పాండురంగ పండరీపూర్ విఠల్ దేవాలయానికి వెళ్ళాం. మాఘమాసం ఏకాదశి చాలా ప్రశస్తమైనది. ఒక నిద్ర ఈ పుణ్య తీర్థంలో పుణ్యక్షేత్రంలో ఏకాదశి నిద్ర చేయడం జరిగింది. అదిగో 30 జెండా రూపంగా ఫ్రీ లైన్ అయితే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఊర్లు దాటి ఉన్నాయి. అలాగే క్యూ లైన్ దర్శనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ షిరిడి సాయిబాబా వారి షిరిడి ధామంలో వెలిసినటువంటి షిరిడి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఒక నిద్ర చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ త్రయోదశి. ఇక్కడ భక్తులు పల్లకి బాబావారి పల్లకి అవసరం చేస్తుంటారు. కుటుంబంలో అందరూ కూడా పల్లకి సేవ చేస్తాం. దానికి ముందర స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నాం. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ప్రసాదాలు అన్నీ కొనుక్కొని మళ్ళీ రెండోసారి దర్శనం కూడా అదే రోజు చేసుకుని ఆ రాత్రి ఇక్కడే బస చేయడం జరిగింది. షిరిడీ క్షేత్రం అంటే సాయినాథుని దివ్య సన్నిధి. దేశంలోని ఎందరో భక్తులకు నెలవు. ఇక్కడ షాపింగ్ చాలా రమణీయంగా కమనీయంగా ఉంటుంది. ఇక్కడ మా మనవరాళ్ళకి బొమ్మలు వగైరా తీసుకోవడం జరిగింది. ఇది బాబావారి అన్న సంతర్పణ క్షేత్రం. ఇక్కడ రాత్రి స్వామివారి ప్రసాదం
అన్నప్రసాదం స్వీకరించి రూమ్కి చేరుకోవడం జరిగింది. అదిగో స్వామివారు స్వయంగా వండుతున్నటువంటి కలసం. తరువాత నాసికా త్రయంబకేశ్వర టెంపుల్, నాసిక్కి 25 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వర టెంపుల్. ఇక్కడ ఈ కోనేరులోని గోదావరి మాత బ్రహ్మగిరి నుంచి పుట్టి ఇక్కడ చేరుకుంటుంది. ఇక్కడ నుంచి గోదావరి మాత గుడి పక్కనే ఉంటుంది. ఇక్కడి నుంచి గోదావరి ప్రవాహాన్ని ఆరంభిస్తుంది. మేము యానంలో ఉంటాము. గోదావరి నది వెళ్ళి బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం. మేము నిజంగా గోదావరి మాత పుట్టిన ఊరు, పుట్టిన స్థలానికి వచ్చి చాలా ధన్యత చెందాం. ఒక రకంగా నది ఆది నుంచి అంతం వరకు ప్రయాణం చేసినటువంటి ఒక నది గమనం అంటే ఒక జీవితం, నిండు జీవితం నదికి. దాన్ని చూడడం అనేది నా చిరకాలపు కళ. ఈ 60 ఏళ్ళ నా జీవితంలో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకున్నాను. ఇదే త్రయంబకేశ్వర ఈ దేవాలయం. ఈ దేవాలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రయంబకేశ్వర లింగంలో వెలిసి ఉన్నారు. ఇది క్యూ లైన్. చాలా టైం పట్టింది. రమారమి 200 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి రమారమి 2 గంటలు పట్టింది. ఇంకా ఫ్రీ దర్శనం అయితే 5 నుంచి 8 గంటలు పడుతుంది అంటున్నారు. గుడి జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల్లో భాగంగా దర్శనం అయిన తర్వాత బయట కూర్చున్నాం. అదిగో స్కాఫోల్డింగ్లు అన్నీ చేసి గుడిని పునరుద్ధరణ రిపేర్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చాలా విశాలమైనటువంటి ప్రాంగణం, చాలా గొప్ప మందిరం, అద్భుతమైనటువంటి చాలా చాలా ఎత్తుగా ఉండేటటువంటి గొప్ప మందిరం. ఈ పక్కనే తూర్పుని అహల్య కోనేరు ఉంది. అది కూడా చూడాలి. ఛత్రపతి సంభాజీ నగర్ ఇది కూడా జ్యోతిర్లింగం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది కూడా అలాగే మనం ఇక్కడైతే స్వామివారికి పంచామృతాలు మా దంపతులు సహస్పాలతో చేయించుకోవడం జరిగింది. దాని నిమిత్తం 25,000 వసూలు చేశారు. పూజారి దేవాలయానికి ఈరోజు కూడా శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం దంపతులిద్దరం పంచామృతాభిషేకం, ఉదకాభిషేకం చేసుకుని చాలా ధన్యత పొందిన అనుభూతి కలిగింది. అటు పిమ్మట ఎల్లోరా గుహలకి సందర్శనార్థం బయలుదేరాం. ఎల్లోరా గుహలు చేరి అక్కడ అనిర్వచనీయమైనటువంటి అనుభూతులు ఎన్నో పొందాం. ఎందువలనంటే ఇటుక మీద ఇటుక, రాయి మీద రాయి పేర్చి మేస్త్రులతో మనం భవనాలు, దేవాలయాలు వంటివన్నీ కడుతుంటాం. కానీ
ప్రపంచంలోనే అత్యంత అరుదుగా కొండను తొలిచి ఏకశిల నిర్మాణముగా ఇక్కడ శ్రీ కైలాసనాథ టెంపుల్ నిర్మించారు, హిందూ టెంపుల్. దాని చుట్టూ రామాయణాలు, మహాభారతాలు ఘట్టాలు ఎన్నో చెక్కారు. ఇక్కడ ఉండే శిల్ప సంపద కానీ, చిత్రలేఖనాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. యక్షిణి, కిన్నెర శిల్పాలు, అలాగే దేవతా శిల్పాలు, సప్తమాతృకలు, త్రిమూర్తులు, అలాగే రామాయణాలు, భారతాలు, ఇలాగే ఒక ఇంద్రాది దేవతలు వెలిసిన స్వర్గం అంతా కూడా ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటారు. నటరాజస్వామి విగ్రహం, ఇక్కడ విగ్రహం చుట్టూ చూస్తే సున్నముతో ప్లాస్టరింగ్ చేసి దానికి ఎన్నో రంగులు అద్ది అద్భుతముగా ఈ రాయి కనబడకుండా ఒక నాగరికతతో వెలసిల్లినటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించినట్టుగా అర్థమవుతుంది. హిందూ దేవాలయాలు, హిందూ గుహలు, అలాగే బౌద్ధ గుహలు, జైన గుహలు, ఇవన్నీ కొన్ని శతాబ్దాల పాటు ఇక్కడ పరిడవెళ్ళి నాగరికతకు అప్పటి రాజధానిగా, అప్పటి కళాకృతులుగా ఎందరో చక్రవర్తులు, మహారాజులు, పాలనాధీశులు ఏలినటువంటి ఇది ఒక అద్భుతమైన భూమి. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే కొండ అంచు నుంచి రాతి పొరలుగా ఉంది. ఒక చోట 3 మీటర్లు, ఒక చోట మీటరు, ఒక చోట 2 మీటర్లు, ఒక చోట 5 మీటర్లు, అలా రాతి పొరలుగా ఏర్పడింది. ఆనాటి శిల్పులు రాజుల యొక్క, మహారాజుల యొక్క, వాళ్ళ యొక్క శాసనాలు, వాళ్ళ యొక్క ఆదేశాలు దుర్భేద్యమైనటువంటి కోటలు, గుడులు, నివాసాలు, విద్యాలయాలుగా ఇక్కడ ఈ గుహలను మలచడం జరిగింది. ఒక 5 మీటర్ల రాతిని తొలిచి దానిపైన ఒక 2 మీటర్లు రాయి ఉన్నదండి. మళ్ళీ దానిపైన 4 మీటర్ల రాతి పొర ఉందంటే దాన్ని తొలిచి ఫస్ట్ ఫ్లోర్ ఆ విధంగా అంతస్తులుగా కూడా నిర్మించారు. ఎప్పుడైతే పొర ఉందో విడదీయడం చాలా బాగుంటుంది. ఇది బాల్కనీలోంచి ఎక్కడ ఎల్లోరా కేవ్స్, ఓల్డ్ రాక్, శివ టెంపుల్ బాల్కనీ, డి రాక్, అలాగే శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఇది బొచ్చు, ఇదంతా ఏకరాతితో కొండను తొలిచి ఏర్పరిచిన గదులు, విశాలమైనటువంటి మహళ్ళు, రూఫింగ్ చేస్తే ఎక్కడ కూడా ఇటుకపై ఇటుక కానీ, రాతిపై రాతి కానీ పేర్చి కట్టింది కాదు. టోటల్గా ఏకశిల తొలిచి చిక్కినది. అదే ఏదో అంటారు కదా, కొండను తవ్వి ఎలకను పట్టాలి. ఇది అట్లా కాదు. కొండను తవ్వి నగరాలు కట్టారు. ఈ మహానగరాలు, ఈ నాగరికతలు, ఇవన్నీ కూడా చాలా ప్రపంచ వింతలు, మనం ఎక్కడా చూడలేము. పూర్వం ఆది మానవుడు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండ గుహల్లో నివసించారు. కానీ ఇక్కడ అలా కాదు. నాగరికులైనటువంటి భారతీయులు వాళ్ళ మతాలు జనరేషన్స్ ఇక్కడ నివసించి రాజ్యాలు వెళ్ళిన రాజధానులు. ఈ శిల్పకళ చూస్తే మనసు పులకరించిపోతుంది, కన్నుల పండుగ, తనివి తీరదు. ఇదిగో ఇక్కడ సున్నంతో ప్లాస్టింగులు కూడా చేయబడ్డాయి, వాటిపైన రంగులు కూడా వేయబడ్డాయి. అవే ఈ ఆధారాలు. ఇప్పుడు ఏమైనాయి అంటే కాలక్రమంలో అవన్నీ పెరిగిపోయి శిల్ప తోరణాలు ఆనాటి
వస్త్రధారణ ఎలా ఉండేది, అసలు కట్టుబొట్టు ఎలా ఉండేది, నగలు అలంకారాలు ఎలా ఉండేవి మొదలైనవన్నీ కూడా ఈ శిల్పాలను చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా ఒక మరపురాని మధురమైనటువంటి ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక యాత్రను 2 ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఒక నది ఆరంభ ప్రాంతం, అలాగే ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి పండరినాథుడు పాండురంగుడు, విఠల పాండురంగ అని సంవత్సరానికి 5-6 సార్లు యాత్రలు జరిగేటటువంటి పండరీపురం, అలాగే తుల్జాభవాని మాత దర్శనం ఎన్నో చేసుకుంటూ అనిర్వచనీయమైన అనుభూతులతో మనసులంతా నింపుకొని ఈ జనులు 59 ఏళ్ళ జీవితానికి సార్థకంగా ఒక మంచి యాత్రను చేయడం జరిగింది. ఈ కొండ వాళ్ళు చూడండి, వాళ్ళు తొలిచిన లోతు చూస్తే